హల్లెలూయా. రియల్లీ అనాయింటింగ్ తో ఈ మాటలు చెప్తున్నా. రే అహోమాకి అషెల్లో హాందేసియాలా. నువ్వు బిజినెస్ మెన్వి కావచ్చు. రోషి ఏకి హమహోరా సియాలా. ఈ రాత్రి కాల సమయంలో భార్యాభర్తలు, విడిపోయిన భార్యాభర్తలు దయచేసి లేచి నిలబడాలి ప్లీజ్, త్వరగా. నువ్వు భర్త నుంచి దూరమైన స్థితిలో ఇక్కడ ఉన్నావా, భార్య నుంచి దూరమైన స్థితిలో ఇక్కడ ఉన్నావా, త్వరగా లేచి నిలబడు నాన్న ప్లీజ్. నీ భర్తకి దూరమైనావు, నీ భార్య నుంచి దూరమైనావు, కొన్నిసార్లు విడాకుల దాకా నీ కుటుంబం వెళ్తున్నదేమో, కానీ లేచి నిలబడి బిడ్డ, చేతులు పైకెత్తు. దేవుని యొక్క కృప ఈ రాత్రి నీ కుటుంబాన్ని కట్టబోతున్నది. స్పిరిట్ ఆఫ్ గాడ్. మిగతా వారందరూ చేతులు పైకెత్తండి. 2012 ఎట్లా గడిచిపోయింది నీ ఫ్యామిలీ లైఫ్ నాకైతే తెలియదు, కానీ ఈ 2013లో దేవుని యొక్క కృప నీ కుటుంబాన్ని కట్టబోతున్నది. అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని చిత్తం ఉంటే, దేవుని రాకడ ఆలస్యం అయితే వైజాగ్కి వస్తామో రామో కానీ దేవుడు బలవంతం చేస్తే ఎట్టి పరిస్థితులు వస్తాం. వచ్చే సంవత్సరంలోకి వస్తే మీరందరూ మీ కుటుంబాలతో పాటు స్టేజ్ మీదకి రావాలి. చప్పట్లు కొడదాం. అట్టి బలమైన కృప ఈ కుటుంబాలను ఆవరించునుగాక. ఈ కుటుంబాలను విడగొట్టిన ప్రతి అపవాది తాడి రాత్రి విరిగిపోవునుగాక. చేతులు పైకెత్తిన వారు దేవుని యొక్క సన్నిధి మిమ్మల్ని తాకుతూ ఉండగా కొంతమంది కింద పడిపోతూ ఉంటారు. పట్టుకోండి. టచ్ టచ్ టచ్. ఫైర్ 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 ఫైర్. టచ్ 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 టచ్. పట్టుకోండి వెనకాల. ఫైర్ ఫైర్ ఫైర్. ఇన్ జీసస్ మైటీ నేమ్. ఆ కుటుంబాలని కట్టినందుకు వందనాలు. అపవాదికి సిగ్గు అవమానం కలిగించినందుకు వందనాలు. నీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు వందనాలు. ఇన్ జీసస్ మైటీ నేమ్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. కూర్చోవాలి. ఈ సమయంలో తాగుడికి బానిస అయిపోయిన వారు లేచి నిలబడండి. ఇక ఆల్కహాల్ కి బానిస అయిపోయిన వారు లేచి నిలబడండి. సిగ్గుపడద్దు ప్లీజ్. తాగుడికి, సిగరెట్లకి బానిస అయిపోయిన వారు సిగ్గుపడకుండా లెగండి బిడ్డ. ఈ రాత్రి నిలబడ్డ వారు చేతులు పైకెత్తండి. ఒక అనాయింటింగ్ పాస్ చేస్తున్నా. దేవుని యొక్క కృప మిమ్మల్ని తాకుతూ ఉండగా కింద పడిపోతుంటారు. పట్టుకోండి. Come on, touch Holy Spirit, touch fire, fire, touch, 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 touch. ఈ రోజు నుండి ఆల్కహాల్ ని చూడగానే అసహ్యం కలుగునుగాక, అసహ్యం కలుగునుగాక, విరక్తి కలుగునుగాక. అట్టి అనాయింటింగ్ ప్రజలలో యాక్టివేట్ అవునుగాక. జీసస్ మైటీ నేమ్, మైటీ నేమ్, మైటీ నేమ్. నెక్స్ట్ ఇయర్ భార్యలతో పాటు మీరంతా ఇక్కడికి వచ్చి సాక్ష్యాలు చెప్పబోతున్నారు. గట్టిగా చెప్పండి. దయచేసి కూర్చున్నాం. హల్లెలూయా. సినిమాలు, సీరియల్ చూసేటోళ్ళు లేచి నిలబడండి. ఇక బాబోయ్, ఎట్లనా నా పరలోకానికి వెళ్ళాలని ఉన్నదా లేదా చెప్పాలా? ఈరోజు ఒకవేళ చనిపోతే పరలోకానికి వెళ్ళేటోళ్ళ బిడ్డ మీరు? వెళ్ళమని తెలిసి కూడా సినిమాలు చూస్తున్నారా? మానేస్తారా బిడ్డ? ఈ రోజు నుంచి మానేస్తామన్న వారు ఇట్లానండి. సినిమాలు గుడ్ బాయ్ అనండి. అంతా సీరియల్ గుడ్ బాయ్. హల్లెలూయా. ఆహా, పరలోకం ఎంత సంతోషిస్తున్నదంటే నిలబడ్డ వారంతా చేతులు పైకెత్తండి. నీ వాత్సల్యము, నీ బాహుల్యము, నీ కృపా కనికరము చూపించుము. నీ
వాత్సల్యము, నీ బాహుల్యము, నీ కృపా కనికరము చూపించు. పాపము చేశాను, దోషినయ్యున్నాను, పాపము చేశాను, దోషినయ్యున్నాను, తెలిసి ఉన్నవి నా అతిక్రమమే, తెలిసి ఉన్నవి నా పాపములే, తెలిసి ఉన్నవి నా అతిక్రమమే, తెలిసి ఉన్నవి నా పాపములే. స్వరాలిపి నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయ్యా, నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయ్యా. చేతుల పైకెత్తి, యేసయ్యా నన్ను క్షమించండి యేసయ్యా, ఇక ఎన్నడూ సీరియళ్ళ జోలికి సినిమాల జోలికి వెళ్ళను ప్రభువా, ఈరోజు నీకు నమ్మకంగా ఉంటాను. చిన్న ప్రార్థన చేసుకోండి బిడ్డ, అంతా అందరు ప్రార్థన చేసుకోండి బిడ్డ. స్పిరిట్ ఆఫ్ గాడ్ తండ్రి, బిడ్డలు చేస్తున్న ప్రార్థనలపై నీ దృష్టి ఉంచండి, నీ కృపలో భద్రపరచండి. నీ నామానికి మహిమ కలుగును గాక, యేసుక్రీస్తు నామములో ఆమెన్, ఆమెన్, ఆమెన్. గట్టిగా చప్పట్లు కొడదాం, దయచేసి కూర్చుందాం. రియల్లీ యేసుక్రీస్తు ప్రభువు 15 minutes మెసేజ్ ఇచ్చిన, 1 hour మెసేజ్ ఇచ్చిన, అక్కడ కొంతమంది మారు మనసు పొందుతుండేవారు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఒక వ్యక్తి మారని మెసేజెస్ కాదవి, కానీ ఒక మెసేజ్ ఎట్లుండాలంటే ఒక వ్యక్తిని పశ్చాత్తాపంలోకి నడిపించాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. యేసయ్య ఆ కార్యాలు తనున్న దినాలలో చేస్తున్నాడు. నేను నమ్ముతున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వైజాగ్ పట్టణంలో ఉన్న ప్రజల నిమిత్తం పరలోకమంతా ఆనందిస్తున్న రాత్రి. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని యొక్క కృప మనకి ఉండటమును బట్టి ఆ దేవుని కృప మనల్ని క్రీస్తు వలె మార్చేస్తుంది. ఆమెన్. ఎవరిలాగా మార్చేస్తుంది? క్రీస్తు. లయన్ డామినేట్స్ by his nature, monkey dominates by his nature, dog dominates by his nature, children of God dominates by God's nature. చప్పట్లు కొడదాం. సింహము తన యొక్క స్వభావాన్ని కనపరుస్తుంది, కుక్క తన స్వభావాన్ని కనపరుస్తుంది, పంది తన స్వభావాన్ని కనపరుస్తుంది. దేవుని యొక్క బిడ్డలు ఎవరి స్వభావాన్ని కనపరచాలంటే దేవుని స్వభావాన్ని మాత్రమే కనపరచాలి. దోస్ ఆల్ రియల్ క్రిస్టియన్స్, మెచ్యూర్డ్ బిలీవర్స్. హల్లెలూయా. ఈ కృప ఏం చేస్తుంది అంటే నిన్ను క్రీస్తు వలె మార్చేస్తుంది అంతే. మనం ఒక వ్యక్తిని ఇమిటేట్ చేస్తే మనము డ్రై అయిపోతాం, ఎండిపోతాం. కానీ యేసుక్రీస్తుని మనం ఇమిటేట్ చేస్తే మనం నూతనమైన బలాన్ని మనం పొందుకుంటాం. హల్లెలూయా. ప్రతి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మేము ఎవరిని మేము చూస్తాము, కానీ మరలా పరిగెత్తుకుంటూ వచ్చి యేసుక్రీస్తు ప్రభు అయితే ఈ సంఘటన జరిగితే ఏ విధంగా రియాక్ట్ అవుతాడు అని యేసయ్యతో మేము కంపేర్ చేసుకుంటాం. యూదా ఇస్కరియోతు భయంకరంగా నమ్మక ద్రోహం చేస్తున్నాడని తెలుసు, కానీ ఆ మూర్ఖతను చూసిన నా యేసయ్య ఆ యూదా ఇస్కరియోతుని భరించినాడు. చప్పట్లు కొడదాం. ప్రేమించినాడండి యేసయ్య. యేసయ్య ఏమి తిన్నాడో శిష్యులకు అదే పెట్టినాడు. ఆమెన్. యేసయ్య ఏం డ్రెస్ వేసుకున్నాడో శిష్యులకి అదే డ్రెస్ ఉన్నది.
ఆమేన్. ఈ దేవుని కృప ఏం చేస్తుందంటే మనల్ని యేసయ్యలాగా మార్చేస్తుంది. చప్పట్లు కొడదాం. నీ భర్త భయంకరంగా మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటే యేసయ్య ప్రేమ ఏం చేస్తుందంటే నీ భర్తని క్షమించమంటా ఉంటుంది. నీ భార్య మూర్ఖత్వాన్ని ప్రవర్తిస్తూ ఉంటే నీ భార్యని భరించమంటది దేవుని యొక్క కృప. యేసుక్రీస్తు ప్రభు ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఆమేన్. ఈ శబ్ద యంత్రంలో నుంచి నువ్వు హాస్టల్లో ఉండి, నీ క్యాంపస్లో ఉండి, రోడ్డు మీద ఉండి, అపార్ట్మెంట్స్లో ఉండి, బిల్డింగ్స్లో ఉండి ఒకవేళ ఈ మాటలు వింటున్నావా సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తు ఈ విధంగా నీకు ఏ విధంగా అర్థమైనాడో కానీ ఈ రాత్రికాల సమయంలో నీకు శుభవార్త. యేసుక్రీస్తు ప్రభు క్షమించే దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ లోకంలో ఉన్న ప్రజలు గొప్పవారిని ప్రేమిస్తారు, ధనికులను ప్రేమిస్తారు, హోదాలో ఉన్న వారిని ప్రేమిస్తారు. కానీ యేసయ్య ప్రేమ ఎట్లాంటి ప్రేమ అంటే ఏమి లేకపోయినా నిన్ను ప్రేమించే ప్రేమ. గట్టిగా చప్పట్లు కొడదాం. చూడండి, అందుకనే గాబ్రియల్ దూత లూకాసు వార్త 1వ అధ్యాయం 30వ వచనం ప్లీజ్. దూత మరియా భయపడకము, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి, దేవుని వలన నీవు కృప పొందితివి. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని వలన నీవు కృప పొందితివి, గర్భాన్ని ధరించినావు. నీ గర్భంలో పెరుగుతున్నది ఎవరు అంటే దేవుని యొక్క కృప. ఆమేన్. ఈ రాత్రి గాబ్రియేలు దూత ఈ స్టేజ్ మీద నిలబడి మీ అందరితోని ఇస్తున్న వాగ్దానం ఏంటిదంటే, సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి నువ్వు కృప పొందితివి. ఆమేన్. పక్కన వారితో చెప్పండి, నువ్వు కృప పొందితివి అని చెప్పండి. పక్కన వారితో చెప్పండి, సెకండ్ తీసుకొని చెప్పండి, చేయి పైకెత్తి చెప్పండి, నేను కృప పొందితిని అని చెప్పండి. మనము కృప పొందినాము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కృపలో ఉన్న బ్యూటీ ఏంటిదో తెలుసా? ఈ కృపలో ప్యాకేజ్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఆమేన్. ఈ కృపలో స్వస్థత ఉన్నది, ఈ కృపలో అభివృద్ధి ఉన్నది, ఈ కృపలో నెమ్మది ఉన్నది, ఈ కృపలో సంతోషం ఉన్నది, ఈ కృపలో సమాధానం ఉన్నది, ఈ కృపలో అన్ని దీవెనలు, ఆశీర్వాదాలు అన్ని కూడా నిండుకొని ఉన్న ఒక ప్యాకేజే దేవుని కృప. నీవు మరలా స్వస్థత గురించి ప్రార్థన అవసరంలే, మరలా విడుదల గురించి ప్రార్థన అవసరంలే, మరలా నా భర్తను మార్చు ప్రభువా, సమాధానం ఇవ్వని ప్రార్థన అవసరంలే. కానీ ఈ కృపలో ఉన్న బ్యూటీ ఏంటిదంటే దాంట్లోనే అభివృద్ధి ఉన్నది, దాంట్లోనే నెమ్మది ఉన్నది, దాంట్లోనే స్వస్థత ఉన్నది, దాంట్లోనే విడుదల ఉన్నది. అన్ని దేవుని ఆశీర్వాదాలు కలిపి ఉన్న ప్యాకేజే దేవుని కృప. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి ప్యాకేజ్ కావాలా? రియల్లీ నా గుండెల్లో నుంచి చెప్తున్నా, గుండెల్లో నుంచి చెప్తున్నా. 2012 ఎట్లా గడిచిపోయిందో కానీ ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. 2013 is the year of prosperity in your family. I prophesy. 2013 is the year of deliverance in your family. 2013 is the year of abundance in your family. 2013 is the year of healing in your family. 2013 is the year of peace in your family. 2013 is the year of revival for the people of Isaac. గట్టిగా 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 హురామా షాందరల రియాల హురాబా హబాషియాల. దేవుడు నన్ను అద్భుతంగా స్వస్థపరిచాడు.
ఒక 6 years నుండి నాకు కళ్ళలో అంటే నా కళ్ళు డ్రై అయిపోయాయి. దానికి మెడిసిన్ లేదు. నేను చాలా హాస్పిటల్ తిరిగాను. నేను లైవ్లో ఏకీభవించినప్పుడు దేవుడు నన్ను అద్భుతంగా స్వస్థపరిచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి సహోదరి, ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారమ్మా మీరు? అమ్మా 6 years అట. 6 సంవత్సరాల నుంచి ఆ కంటి వ్యాధి. ఎంతోమంది ఐ స్పెషలిస్ట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిందండి, చెన్నై కూడా వెళ్ళిందట. కానీ పరమ వైద్యుడైన యేసయ్య మాత్రమే ఆ బిడ్డను ముట్టి స్వస్థపరిచాడు. లైవ్లో ప్రార్థనలో ఏకీభవించి వాటర్ పెట్టుకోమంటాం మేము లైవ్లో. ఆ వాటర్ తాగిందంటండి. అప్పటి నుంచి తన కళ్ళకి దేవుడు అద్భుతమైన స్వస్థత ఇచ్చాడు. అది వాటర్ కాదు, అది ఆ లైవ్లో ప్రార్థన చేసినప్పుడు క్రీస్తు రక్తముగా మార్చబడిన పరిశుద్ధమైన రక్తము కాబట్టే ఈమె శరీరానికి సంపూర్ణమైన స్వస్థత దేవుడు దయచేశాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహింపరచుదాం. కేజీలో చనిపోద్దని చెప్పారు. కాలు చెయ్య నోరన్నీ పడిపోయి మరి ఎంతగా బాధపడి అమ్మగారికి ఫోన్ చేశాను. పాస్ కూడా అవ్వలేదు. కిడ్నీ దగ్గర చిన్న మొక్క తీశారు 3 సార్లు, అయినా ఆ జబ్బు తెలియలేదని చెప్పారు. అమ్మగారికి వెంటనే నేను ఫోన్ చేసి చెప్పాను, అమ్మ ఇలా జరిగిందమ్మా చెప్తే నీ బిడ్డకి ఏం పర్వాలేదమ్మా, నువ్వు ధైర్యంగా ఉండి ప్రార్థన చేయమ్మని చెప్పి అక్కడ నేను మోకాలేసి ఆ భవనాల వాటిలో నేను ఎంతగా ప్రార్థన చేశాను. నా బిడ్డకి ఇప్పుడు స్వస్థ వచ్చి కాలు చెయ్య నోరు అన్నీ వచ్చి ఇప్పుడు తిరుగుతుంది. చూడండి, కిడ్నీ ఫెయిల్యూర్. ఈ పాప యంగ్ ఏజ్లో ఉన్న బిడ్డకి ఇటువంటి ప్రాబ్లం వస్తే ఆ తల్లి ఎంత వేదన ఉంటుంది మీరు ఆలోచించండి. కానీ సిలువలో నీ కోసం బలి అయిన యేసయ్య ఆ బాధ అంతటిని భరించాడు. కాబట్టి చూడండి, ఆమె ఫోన్ చేసింది, ఫోన్లో ప్రేయర్ చేయించింది. అప్పుడు నేను నాతో మాట్లాడింది. ఆ తల్లి వేదన చూసి మా పిల్లలు ఫోన్ తీసుకొచ్చి ఒకసారి నాతో మాట్లాడి ఈమె బాగా ఏడుస్తుందని చెప్పారు. అప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఆమె బాధపడకు తల్లి, పరమ వైద్యుడైన యేసయ్య నీ బిడ్డ కిడ్నీని ముట్టి స్వస్థపరచబోతున్నాడు. మేము కూడా వైజాగ్ వస్తాం, కలవమని చెప్పాం. అద్భుతంగా ఫోన్లో ప్రార్థన చేశాము. దేవుని బిడ్డలారా వెంటనే ప్రేయర్ రిక్వెస్ట్ తీసుకొని అక్కడ టవర్లో కూడా బిడ్డ కొరకు ప్రార్థించాం. దేవుడు అద్భుతమైన స్వస్థత ఇచ్చి, తనకి నోరిచ్చి, చేతులిచ్చి, కాళ్ళిచ్చి, దేవుని యొక్క శక్తితో నింపి ఈరోజు సజీవంగా మన మధ్యలో సాక్షిగా నిలబెట్టిన ఆ గొప్ప యేసయ్యని గట్టిగా చెప్పడం కూడా దేవుని మహింపరచుదాం. మంచి సమాధానము, విడుదల ఈ బిడ్డ పట్ల కలుగునుగా. కానీ యేసునామములో అడుగుచున్నాం తండ్రి. August 8 నేను మోషన్స్ అయ్యి బీపీ 20%కి వెళ్ళిందండి. మా సిస్టర్స్ క్యాంప్ వారిగా ఒక 10 members బెల్లంపల్లి రావడం జరిగింది. ఆ టైంలో నాకు డాక్టర్స్ ఏం డిసైడ్ చేశారంటే తనకి నరాలు కూడా పూర్తిగా స్టబుల్నెస్గా ఆగిపోయినాయి. ఇప్పుడు మేము బ్లడ్ ప్రెషర్కి ఇచ్చే దానికి కూడా తనకి నరాలు ఆడటం లేదు. మీరు తీసుకెళ్ళిపోండి, బ్రదర్ ఇస్ డైడ్ అని అందరూ డాక్టర్లు సెలవు ఇచ్చినా కూడా ఆ టైంలో నిజంగా మా సిస్టర్స్ వాళ్ళు బెల్లంపల్లి వచ్చి బ్రదర్ ప్రవీణ్ గారు, సిస్టర్ గారు ప్రేర్ చేయబట్టి నేను అన్సిస్ నుంచి నిజంగా ఈరోజు బతుకున్నానంటే కేవలం దేవుని కృప మాత్రమే. మళ్ళీ ఈ సమయంలో ఈ సాక్ష్యాన్ని ఈ కలవరి ప్రత్యక్షతలో ఈ వైజాగ్లో దేవుడు నాకు చెప్పడానికి ఇచ్చిన ఈ గొప్ప సాక్ష్యాన్ని బట్టి దేవునికి కోటానికి స్తుతులు చెల్లించుకుంటాను. చూడండి, నా కుమారుడు బీపీ అండి 120/80 నార్మల్. కానీ ఈ బాడీలో ఉన్న బీపీ కంప్లీట్గా తను చెప్తున్నాడు ఎంతవరకు పడిపోయిందమ్మా? 20% వెళ్ళిపోయింది. అయితే యేసయ్య చేయలేని అద్భుతాలు లేవు. తన సిస్టర్స్ ఏం చేయాలో తోచని స్థితిలో డాక్టర్స్ హోప్లెస్ అన్నప్పుడు వారు బెల్లంపల్లి వచ్చి కుమారుని గురించి ప్రార్థన చేయించారు. అద్భుతంగా ఈ కుమారుని దేవుడు ముట్టి అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయి 8 hours కోమాలో ఉన్నాడు. 8 hours కోమాలో ఉన్నాడంటండి. ఎంత అద్భుతమైన కార్యం అంటే ఆల్మోస్ట్ ఆల్ డెత్ బెడ్ అన్నమాట అటువంటి సిచ్యుయేషన్. కానీ చనిపోయిన మృతతుల్యమైన లాజర్ని లేపిన దేవుడు ఆయన సజీవుడు అని ఇటువంటి వారిని స్వస్థపరుస్తున్నాడు యేసయ్య. చూడండి, అద్భుతంగా స్వస్థత పొంది ఈరోజు తన మీ దేవురమ్మా నెల్లూరు నుంచి వచ్చావు ఇక్కడికి? నెల్లూరు నుంచి వచ్చాను సిస్టర్. నెల్లూరు నుంచి వైజాగ్ వచ్చి సాక్ష్యం చెప్పడానికి వచ్చి. చూడండి, ఎక్కడ నెల్లూరు ఎక్కడ వైజాగ్. నెల్లూరు నుంచి వైజాగ్ వచ్చి తన సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఇది నిజంగా దేవునికి కృతజ్ఞత. తను ఎంతగానో ఏడుస్తున్నాడు. రియల్లీ అది బాగుపడిన వారికే ఆ యొక్క యేసయ్య మీద ఆ ప్రేమ, కృతజ్ఞత తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ సఫరింగ్ వల్ల కుటుంబం సఫర్ కావచ్చు, ఆర్థిక లాస్ కావచ్చు,
అంతకంటే మరణ భయం కలిగి ఉండొచ్చు, టెన్షన్గా ఏమైతుందో అనేటువంటి పోరాటం ఉండొచ్చు. కానీ ఇవన్నిటిని కూడా తొలగించిన ఆ సర్వశక్తిమంతుని యేసయ్య గట్టిగా చప్పటి కొట్టి దేవుని మహిమపరచుదాం. మంచిది. మళ్ళీ ఇంకోసారి ప్రత్యక్షంగా మేము చూసిన ఒక అనుభవం ఏర్పడింది ఒకటి. ఇక రెండోది ఏంటంటే అపవిత్ర ఆత్మ నుంచి విడుదల అనేది ఒక గొప్ప ఆశీర్వాదకరమైన కార్యక్రమం. స్వస్థత గురించి చాలా బాగుంది. అన్యులు బాగా రక్షించబడ్డానికి చాలా ఉపయోగకరంగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇటువంటి దైవజనుడు విశాఖపట్నం నగరానికి రావడం చాలా పుర ప్రజలు చేసుకున్న మంచి అదృష్టం. ఈయన స్వస్థతలు అన్నయ్య రియల్గా జరుగుతున్నాయనే విశ్వాసంతో మేము చాలా దూరం నుంచి వచ్చామండి. అసలు కోటలైపోయి అంటే చాలా బాధ వేస్తుంది. ఇంకా ఉంటే బాగుండు, వాక్యము ప్రజలకు ఉపయోగపడేటట్లుగా మనుషుల రక్షణ కొరకు అని చాలా బాధగా అనిపిస్తుంది. ఈ కూటాలు ఇంకా ఇంకా జరగాలి. దేవుని మహిమ ప్రవీణ్ పాస్టర్ ద్వారాగా, షారోన్ సిస్టర్ ద్వారాగా ప్రపంచమంతా వ్యాపించాలని కోరుకుంటున్నాను. యేసయ్యకే మహిమ. దేవుడికి ఎంతో మహిమకరంగా పరిశుద్ధాత్మ దేవుడు క్రొమ్మరింపు ఇక్కడ చాలా బలంగా ఈ 4 రోజులు దేవుడి దీవెనలు ఆశీర్వాదాలు మా మీద క్రొమ్మరించి దేవుడి యొక్క ప్రత్యేకమైన అభిషేకమును ఆశీర్వాదం మేము పొందుకొని వైజాగ్ నగరం అంతా గొప్ప ఉద్యమంతో నింపబడేటట్టు ప్రసంగములతో ప్రవీణ్ గారు, షారోన్ గారు చాలా చాలా ఆశీర్వాదకరంగా విశాఖపట్నం అంతా ప్రజలందరూ తన దీవెనలు పొందుకొని ఇక్కడి నుంచి వెళ్తున్నారు. ప్రవీణ్ గారికి మా హృదయపూర్వక వందనాలు. మా వైజాగ్ రావడానికి మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ మేమందరం చాలా ఆత్మీయంగా చాలా బలపడ్డాం. మేము ఆయన వస్తారని చెప్పి చాలా రోజుల నుంచి మేము ఎదురు చూస్తున్నాం. మా కోరిక నెరవేరింది. నెక్స్ట్ ఆయన మేము చూడాలి. ఆయన చేత మేము ప్రార్థన చేయించుకోవాలనుకున్నాం. మమ్మల్ని అందరినీ ఎంత నైట్ అయినా సరే మమ్మల్ని ఇక్కడ ఉంచి మా అందరి మీద ప్రేరాలు వేసి మాకు అందరి తలల మీద చేయించి ఆయన ప్రార్థన చేశారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే బ్రదర్ గారు చేసినటువంటి దేవుడిలో విత్తినటువంటి వాక్కు కానీ దేవునామంలో చేసినటువంటి అద్భుతాలు కానీ చాలా బాగున్నాయి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా వచ్చి ఇంకా విశాఖ ప్రజలకి ఇంకా గొప్ప అద్భుత కార్యాలు నడిపిస్తారని ఆశిస్తున్నాం. 8 సంవత్సరాలుగా మా అబ్బాయికి నడుము నొప్పి ఉండేది. ఆ నడుము నొప్పి దేవుడు స్వస్థపరిచాడు. ఈ మీటింగుల ద్వారా మా అబ్బాయికి స్వస్థత వచ్చింది. ఆత్మీయ మేలులు కూడా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. స్వస్థతలు, దయ్యాలను వెళ్ళగొట్టడం, అనేక విషయాలు జరుగుతున్నాయి. అమ్మగారు అయ్యగారు లైవ్ లో వచ్చినప్పుడు కూడా మేము ఎంతో బ్లెస్సింగ్స్ పొందుతున్నాం. ఈ రోజుల్లో అద్భుతాలు అవి ఏం నమ్మని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి మీరు చెప్పదలుచుకునేది ఏంటి? బైబిల్లో ఉన్నది ఖచ్చితంగా నమ్మాల్సిందే. బైబిల్లో అనేది దెయ్యం ఉంది, దేవుడు విడుదల ఉంది, స్వస్థత ఉంది. సో అనేకమైన ఆశ్చర్య కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు పాస్టర్ గారు అక్కడ చేసి చూపించడం జరిగింది. ఖచ్చితంగా నమ్మాల్సిందే. బైబిల్ మనం చదువుతున్నామంటే, బైబిల్ని యాక్సెప్ట్ చేస్తున్నామంటే ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారు చెప్పిన విషయాలన్నింటినీ కూడాను దైవికంగా జరుగుతున్నవి. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ద్వారా కార్యక్రమాలు జరిపిస్తున్నారు. థ్యాంక్స్ లార్డ్. దేవునికి వందనాలండి. ఇలాగ చాలా మంది ఉద్యమం పడ్డారు, చాలా మంది రక్షణ పడ్డారు, ఎన్నో స్వస్థతలు జరిగాయి అన్నమాట. ఇప్పుడు ఎందుకంటే ఎంతో మంది సేవకులు వస్తున్నారు. అటువంటి సేవకుల్లో కూడా ఈ సేవకులు మంచి అభిషేకులు, ఆత్మపూర్ణులు. కానీ ఈ విధంగా వచ్చి ఈ విధంగా మీటింగ్ పెట్టినందుకు మా విశాఖపట్నం దీవించబడ్డదండి. దేవుని కృపను ఎంత పొందుకున్నాను, దేవుడు ఎలా జీవించాలో తెలుసుకున్నాను. ఇలాంటి ప్రేయర్ ఇంకా బాగా ఎక్కువ తిరగాలని, వైజాగ్లో ఇంకా అనేక మంది బలపడాలని దేవుని ప్రార్థిస్తున్నాను. 4 days కూడా నేను చాలా బలపడ్డాను. మా పేరెంట్స్ అందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. నేను ఎప్పుడు ఇలాంటి ప్రేయర్స్ ఎక్కడ చూడలేదు. మరి అద్భుతము ఎనడం లేని అద్భుత కార్యాలు ఇక్కడ చేశారు. అనేక మంది దెయ్యాలు అనేకమైన వదిలింపబడి అనేక మంది మరి యొక్క విశాఖపట్నం అంతా కూడా ప్రాంగణము అంతా కూడా కదిలింపు చేసేలా దేవుని ఆత్మ ఇక్కడ ఉత్సవం జరిగిందండి. అందును బట్టి మరి కలవరకు మేము వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడ జరిగిన అద్భుతాలు నేను ఈ ప్లేస్లో చూసాను. నిజంగా స్పిరిచువల్గా నేనైతే దేవుడిలో చాలా ఎదిగాను. నేనైతే నిజంగా ఇలాంటివి మళ్ళా రావాలి, దేవుడిలో ఇంకా ఈ విశాఖపట్నం అంతా మార్పు చెందాలని నేను కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్కి దేవుడు అనుగ్రహించిన మంచి దైవజనులు, వారి ద్వారా ఇంకా అనేక అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు జరగాలి. అనేక మంది మారు మనసు పొంది దేవుని మార్గంలోకి రావాలి. పరలోకానికి చేర్చే విధంగా వారి పరిచర్య అందరికీ జరగాలి. ఇంకా అనేక విధాలుగా భారతదేశం అంతటా బాగా బహుబలంగా వాడబడి అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని పేరట కోరుకుంటున్నాను. నేను దేవుని కృపను బట్టి అద్భుతంగా ఈ కార్యక్రమం జరగడానికి దేవుడు ఎంతో బలంగా వాడుకున్నాడు దైవజనులని. ఆయన మరి ఎంత అద్భుతంగా ఈ విశాఖ జిల్లా మీద దేవుడి కృప చూపించాడో, ప్రవచనం ద్వారా దేవుడు మాట్లాడటం అనేది అద్భుతంగా ఉంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆశ్చర్యంగా చాలా మంది విడుదల పొందడానికి దేవుడు కృప సహాయం చేసినందుకు దేవునికే మహిమ చెల్లిస్తున్నాము.